వీళ్ళే మొదటి మనకు ప్రత్యక్ష దైవాలు. వీరిద్దరు లేకుండా మన జీవనమే లేదు, జీవరాశి లేదు భూమిలో. అవునా కాదు? ఒప్పుకుంటాం. సూర్యుడి యొక్క పుట్టినరోజు అవునా కదా? చీకటిని ఛేదించడం అంటే ఏంటి? మనకున్న చెడుని తొలగించే ప్రయత్నం చేసేది సూర్యభగవాన్. ఇస్తాడు అంటే మనలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించే ప్రక్రియ చేస్తాడు. ఈ చెడుని తొలగించడం ఎలా అంటే ఆయన యొక్క సూర్యకిరణాలతో. ఏం చేస్తాం? ఒక చీకటిగా ఉన్న గదిలో మనం ఏదైనా చూడాలంటే వెలుగు నింపితే తప్పితే చూడలేదు. అలాంటి వెలుగు నింపే సూర్యభగవానుడు ఈరోజు మనకు దారి చూపిస్తున్నాడు. అలాంటిది వాళ్ళు మొదలుపెట్టిన రోజు చూడండి. అందరికీ ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అంటే ఉదయిస్తున్న సూర్యుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే మొదటి ప్రసాదం. గుడికి పోయి ఏం చేస్తాం? మనం భగవంతుడిని చూడాలి, భగవంతుడి దృష్టిలో మనం పడాలని బాగా తోచుకుంటూ ముందుకు వెళ్తామా లేదా? ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ వెళ్తారు. అవునా? ప్రసాదం కోసం ఎగబడి చేతులు చాపుతాం. కానీ మన ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడి ఇచ్చే తొలి ప్రసాదాన్ని తీసుకోవడానికి ఎవరు ఇప్పుడు సిద్ధంగా లేదు. రకరకాల కారణాలు. తొలి సూర్యకిరణాలతో మొదలుపెట్టిన వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగా ఉంటాయి. అందుకే సంధ్యావందనం కావచ్చు, రకరకాల మనం హ్యాపీగా సూర్యుడు ఎలా అయితే, సూర్యుడు ఎంత కమిట్మెంట్, కాలానికి సూర్యుడే నిదర్శనం. కాలానికి సూర్యుడే నిదర్శనం. సిన్సియర్గా వెళ్తాడు. మన కాలాన్ని కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయగలుగుతాము. ఆయన్ని చూసి నేర్చుకోవాలి మన టైంని మేనేజ్మెంట్ చేయగలిగిన. ఇంకా వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి సార్ అన్నారు కాబట్టి రకరకాల యోగా కార్యక్రమాలు. ఎవరికి నచ్చిన దేవుడు అక్కడ ఏకాగ్రత. దేవుడు భగవంతుడి రూపాన్ని ఎందుకు పెట్టారు అంటే ఏకాగ్రత కోసం, కాన్సన్ట్రేషన్ కోసం, స్థిరత్వం కోసం. అలానే నాకు తోచిన ఆకారం నేను గీసుకుంటే ఆయన విష్ణుమూర్తి అయ్యాడు. మీరు తీసుకుంచడం కోసం, ఆ మంచితనాన్ని చెప్పడం కోసం. దారులు వేరైన గమ్యం ఒకటి. దారులు వేరుగా కనిపిస్తాయి కానీ చివరికి చేరే గమ్యం ఒకటి. ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని దారులు అయినా, ఏ దారిలో పోయినా కూడా గమ్యాన్ని చేరుకోగలుగుతున్నామా?